కూడా అక్కా చెల్లెలు ఉంటారు. అక్కా చెల్లెళ్ళకి మనం ఏ విధంగా భాగాలు పెంచి పెడతాం, సభ్య సమాజంలో మనం ఏ విధంగా భాగాలు పంచి పెడతాం అంటే మాక్సిమం పెళ్లి అయ్యేటప్పుడు కట్న కానుకలు ఇవ్వడం అనేటువంటిది పరిపాటి, పెళ్లి చేయడం అనేటివి కూడా పరిపాటి. పెళ్లి చేసి లక్షణంగా వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాం మనం. కానీ రాజశేఖర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆస్తిలో కూడా షర్మిల గారికి వాటా ఇవ్వమని చెప్పింది వాస్తవం. అది ఆ వాటా కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్‌లో కనబడుతోంది సార్. కళ్ళకి కట్టినట్టుగా లోటస్ పాండ్‌లో కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి బంగళా ఒకటి కట్టారో లోటస్ పాండ్‌లో, అదే విధంగా పెద్ద సిలువ ఒకటేసి షర్మిలకు కూడా ఒక ఇల్లు కట్టారు. సేమ్ అదే సైజులో షర్మిలకు కూడా ఒక ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి గారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సంపాదనలో పూర్తిగా షర్మిల గారికి భాగం ఇచ్చారని చెప్పేది అర్థం కావట్లేదా? షర్మిల గారికి ఏమేమి భాగం ఇచ్చారని చెప్పేది పూర్తిగా క్లియర్ గా అందరికీ తెలుసు సార్. ఇప్పుడు కోడూరులో ఉండేటువంటి ఇళ్ళు కానీ, అదే విధంగా కోడూరు పక్కన ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక 50 ఎకరాల పంట పొలాలు కానీ, మళ్ళీ అదే విధంగా పులివెందులలో ఉన్నటువంటి 7 ఎకరాల ఆస్తి కానీ, ఇంకా ఏమేమి ఆస్తులు ఇవ్వాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చేశారు. ఆ తర్వాత బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడతాం సార్. మీరు ఇందాకడేదో అవసరమైతే ముష్టి అడుక్కునో ఎంగిలి జోగిలు పట్టో ఏదో ఇస్తామని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా అంత అవకాశం లేదనుకుంటా. ఎందుకంటే ఆయన మంచి ఆర్థికంగా బాగా కలిగి ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఓకే, నో ప్రాబ్లం, అంత అవసరం లేదు. నిజంగా మీరు ఇందాక నన్ను ఉద్దేశించి అన్నారు, మనలాంటి వాళ్ళం అయితే ఏదో చేయొచ్చు. ఏడుకొండలవాడి దగ్గరికి వెళ్ళాలన్నా జోగడుక్కుని వెళ్ళొచ్చు మనం, నో ఇష్యూ. అలాంటి మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం అదే చేస్తాం, నో ఇష్యూ. అయితే ఇక్కడ ఇంకోటి అన్నారు మీరు, అన్నీ ఇచ్చారు అని చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే చనిపోయారు, ఇంకా విజయమ్మ గారు బతికే ఉన్నారు. కానీ ఆ విజయమ్మ గారు ఏమంటున్నారు, అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మీరు షర్మిల గారిని మీరు మాట్లాడే ముందు విజయమ్మ గారి గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఏమంటారు మీరు? కరెక్ట్ గా ఏమేమి ఇవ్వాలనో అది కుటుంబంలో నిజంగా విజయమ్మ గారికి చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి పేరు కాపాడాలంటే చిత్తశుద్ధి ఉంటే, ఆమె డబ్బులు అనేటువంటి ఒక ఎర్రలో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ఒక ట్యాగ్ లో పడుకుంటుంటే, షర్మిల అనేటువంటి ట్యాగ్ లో విజయమ్మ ఏ విధంగా పడిందో చంద్రబాబు అనేటువంటి ట్యాగ్ లో షర్మిల పడిపోయింది సార్. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్, షర్మిల గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఆమె ఏమంటున్నదంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని 6 నెలల్లో నేను కంప్లీట్ చేసుకునొచ్చు, ఎందుకు కంప్లీట్ చేయలేదు 6 నెలల్లో? గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు తోముతున్నాడా, లేకుంటే ఈ ఏనుగులకి ఏమైనా ముడ్డి పెరుగుతున్నాడా? ఏదో ఆ భాషలో చెప్తా ఉంది. ముడ్డి కడిగేది, గడ్డి పెట్టేది, లేకుంటే పళ్ళు తోమేది ఆంకే తెలుస్తుంది, కానీ మాకు తెలియదు సార్. ఎక్కడ తోమాలా ఏమనేది మాకు తెలియదు. షర్మిల గారికి తెలుస్తుంది, నాకు తోమతో అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ముడ్డి తోమతో అలవాటు అయిపోయింది నాకు. అందువల్ల అందరికీ ముడ్డి తోముతుంటుంది, అందరికీ గుడ్డి వాళ్ళకి అందరికీ పళ్ళు తోముతుంటుంది. అందువల్ల చెప్తున్నా సార్. విజయశేఖర రెడ్డి గారు ఇస్తారు. మీరు షర్మిలమ్మ గారిని ఏదైనా మాట్లాడండి, మీరు కనీసం సార్ ఒక మహిళ అనేది కూడా లేకుండా ఆమె ఎక్కడెక్కడ తోముతోంది అనే మాట మాట్లాడతారండి సార్. రైట్. సభ్య సమాజం నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. సార్ నేను మాట్లాడతాడు సార్, నన్ను మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు నన్ను మాట్లాడండి. ఎస్, మధుసూదన్ రెడ్డి గారు మహిళ గురించి మాట్లాడేటప్పుడు అందరూ చూస్తారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు కొంచెం మీరు గౌరవప్రదంగా మాట్లాడితే మీకు కూడా గౌరవం పెరుగుతుంది. ప్లీజ్. ఈ రోజు మీకు పరాయిగా కనిపించవచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఆవిడే దిక్కయ్యారు. ప్లీజ్ అదైనా గుర్తుంచుకోండి. ఇంకొక మాట మీరు మాట్లాడారు ఇందాకడ, ఏదైతే మీరు షర్మిల డబ్బు ట్రాప్ లో పడ్డారు, విజయమ్మ డబ్బు ట్రాప్ లో పడ్డారన్నారు. బహుశా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన కూడా ట్రాప్ లో పడేవారు అనేవాళ్ళేమో మీరు. సార్ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. షర్మిల గారిని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనను మాత్రం ప్రశ్నించడానికి ఈమె చెల్లెలిగా వచ్చిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేతగా వచ్చిందా నాకు చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా నిజంగా వచ్చుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనతో పాటు మరో 5 సంవత్సరాల ముందు, దానికన్నా ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. దానికన్నా ముందు రాజశేఖర్ తర్వాత 4 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది. ఉందా లేదా? కాంగ్రెస్ పాలన 4 సంవత్సరాలు రాజశేఖర్ తర్వాత, ఆ తర్వాత
విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. వీటినంతా వదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జలయజ్ఞాన్ని పూర్తి చేయొచ్చు అన్నటువంటి మాట ఎంత నీచం నికృష్టం చంద్రబాబు నాయుడు గారి టాప్ లో ఉందవి. మరి చంద్రబాబు నాయుడు ఇదే మాట్లాడుతుందా? అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వేమైనా గుడ్డి కుర్రాలకు పుడుతవుతున్నావా, లేకుంటే ముట్టిలేని ఏనుగులకి ఏమన్నా ఇంకోతున్నావా అని చెప్పి నువ్వేం చంద్రబాబు నాయుడు ఎందుకు అనట్లేదు? ఇంకా దమ్ము ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం లేదా? మీరు అధినేతలు ఆయన ఏం అనలేదు సార్. చంద్రబాబు నాయుడుకి విజయసాయి రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి, సభా మర్యాదని గౌరవించండి. సొంత చెల్లికి ఆస్తులు పంచలేడు సార్. విజయశేఖర్ రెడ్డి సొంత గారు తల్లి దగ్గర 420 అనిపించుకున్నాడు. విజయశేఖర్ రెడ్డి గారు మోసగాడు నా కొడుకు 420 అని ఈ ప్రపంచంలో ఒక కన్న తల్లి మాట్లాడితే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెలు ఏం తప్పు చేశారు? అంటే కనీసం వాళ్ళు ప్రతి కార్డు చేయించుకోకూడదా? విజయశేఖర్ రెడ్డి కొంచెం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద నిర్మల గారికి అంతే అద్భుతం. ఆ మాట ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సార్ దయచేసి మోసగాడు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మీరు ఎందుకు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారిని శర్మలమ్మ గారిని మాట్లాడుకోండి. దానికి కావాలంటే నా దగ్గర అవసరం ఇస్తాం. సార్ నేను అదే అడుగుతున్నాను సార్, షర్మిలని అడుగుతున్నా. నేను షర్మిలని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు అడుగుతాను. షర్మిలని అడుగుతున్నా. మరి 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో షర్మిలను విధిపడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే నీకు దొరికాడా? 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 6 నెలలు నువ్వు మనసు పెట్టుంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పూర్తి అనేటువంటి మాట చంద్రబాబుని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? నీకు చంద్రబాబుకు ఏంటి? మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారుగా షర్మిల గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా అనిపించింది షర్మిల గారు. ఆ తర్వాతే నచ్చలేదు ఎందుకో. సార్ దానికి ఆన్సర్ చెప్తాను. షర్మిల అనేటువంటి వ్యక్తి ఇస్తా ఆగండి సార్, నన్ను మాట్లాడండి సార్. మీరు సార్ నేను మిమ్మల్ని అడిగాను, ఆయన ఆగమని చెప్పాను. నేను మిమ్మల్ని అడిగాను, మాట్లాడండి. ఆ రోజు నేను మాట్లాడతా సార్. విజయశేఖర్ మాట్లాడండి సార్. లేదు లేదు లేదు, మీరు విజయశేఖర్ గారు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి, ఆయన ఆగారు కదా, మీ సమయం ఏది, మాట్లాడండి. మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు విజయశేఖర్ రెడ్డికి సమయం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన తొందరపడి ఎందుకు వస్తున్నాడో అర్థం కావట్లేదు. మాట్లాడి విజయశేఖర్ గారు రాసుకోండి, నాకు సమాధానం చెప్పండి సార్. నేను షర్మిల గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను సార్. ఏదైనా సరే నువ్వు ప్రతిపక్షంలో ఉండవు. అధికార పక్షం తెలుగుదేశం, కూటమి అధికార పక్షంలో ఉంది. మీరు కూటమిలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఫస్ట్ డిసైడ్ చేయండి. కూటమిలో ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు రహస్య కూటమిలో ఉన్న మాదిరిగా మాకు అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రహస్య కూటమిలో చంద్రబాబు నాయుడుతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, కనీసం డిపాజిట్లు లేచే పరిస్థితిలో లేదు. ఆ పార్టీని చేదరించుకొని ఎత్తు కొడితే ఎక్కడో కాశ్మీర్ లో పడింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా తలుపులు మూసేసి పార్లమెంటు సాక్షిగా విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మాట ఈ రోజు షర్మిల ఇక్కడ కూర్చొని మాట్లాడడం ఎంత అవివేకం. నిజంగా షర్మిల నీకు మనసుంటే, నీకు రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అధికారంలో నువ్వు చంద్రబాబుని ప్రశ్నించాలి. కానీ అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం అంటే ఈ జెండా కాంగ్రెస్ పార్టీదా లేకుంటే తెలియనటువంటి నీదా షర్మిలదా? ఫస్ట్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేటువంటి ప్రకారం ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మార్చాల్సిన అవసరం ఉంది సార్. ఇది అన్న నాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని పేరు మార్చి అన్న నాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారి 7 సంవత్సరాల పాలన పైన మీరు కామెంట్లు చేయండి. అమరావతి మేము సపోర్ట్ చేస్తున్నాం చెప్పకూడదు. అమరావతికి 2 లక్షల కోట్ల డబ్బులు ఎట్లా వస్తాయో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే గారి గురించి మీరు చెప్పిన మాట అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయండి.
సార్ మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. రైట్ సార్. సార్ నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మన్సూర్ రెడ్డి గారిని. అట్లాగే సార్ ఇంత ముందే పేరు నాని గారు మాట్లాడారు. పేరు నాని గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో పేరు నాని గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు.